రైట్ ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుండుపల్లిలోని బుర్రలిదిన్నెపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అమానుష ఘటన చోటు చేసుకుంది. సుండుపల్లిలో 2 రోజుల క్రితం పిల్లవాడిని చితకబాదిన టీచర్ ఉదాంతం మరొక ముందే ఇప్పుడు చిన్నపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సుండుపల్లి మండలం బుర్రలిదిన్నె మండల పరిషత్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలికపై నాగముని నాయక్ అనే ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తనను నాగముని నాయక్ అసభ్యకరంగా తాకేవాడని బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన గుణపాఠం చెప్పాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ విషయం మండల విద్యాశాఖ అధికారులకు తెలిసినా మౌనంగా ఉంటున్నారని వాపోతున్నారు. వరుస సంఘటనలతో పిల్లలను బడికి పంపాలంటే భయమేస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. రైట్ అన్నమయ్య జిల్లాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుండుపల్లిలోని బుర్రలిదిన్నెపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అమానుష ఘటన చోటు చేసుకుంది. సుండుపల్లిలో 2 రోజుల క్రితం పిల్లవాడిని చితకబాదిన టీచర్ ఉదాంతం మరొక ముందే ఇప్పుడు చిన్నపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటన వెలుగుకు వచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మునప్ప అందిస్తారు. మునప్ప చెప్పండి, మొన్నేమో టీచర్ చితకబాదిన ఘటన మరొక ముందే మళ్ళీ బాలికపై నాగముని నాయక్ అనే ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించడం ఆ ఘటన వెలుగులోకి వచ్చింది. అసభ్యకరంగా తాకేవడని కూడా విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. అన్నమయ్య జిల్లాలో వరుస సంఘటనలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. సుండుపల్లి మండలంలోని బుర్రలిదిన్నె మండల పరిషత్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న మల్లిక అనే అంగమారిపల్లికి చెందిన బాలికపై నాగముని నాయక్ అనే ఉపాధ్యాయుడు అసభ్యకర ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నాగముని నాయక్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల వెలికి చేష్టలు పాల్పడుతూ విద్యార్థిని తాకకూడని చోట తాకుతున్నాడని ఆనందం పొందుతున్నాడు. ఉన్నతమైన ఉపాధ్యాయ వద్దలో ఉన్న ఉపాధ్యాయుడు తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను తీర్చిదిద్దాల్సింది పోయి వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మానసికంగా వేధిస్తున్నాడు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వారి తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోవాలో అనే మనోవేదనకు గురవుతున్నారు. ఇలాంటి ఉపాధ్యాయుడు ఉంటే తమ పిల్లలను బడికి పంపమని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. సంస్కారం ఉన్న ఉపాధ్యాయుడు అయితే తమ పిల్లలకు పాఠాలు చెప్పాలే కానీ ఇష్టం వచ్చినట్లు మర్యాద లేకుండా కుల పేరుతో దూషిస్తుండు. అలాంటి ఉపాధ్యాయుడు ఉన్నంతకాలం మా పిల్లలను బడికి పంపమని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. ఇలాంటి చేష్టలు అతనికి ఉన్నతాధికారులు తగిన గుణపాఠం చెప్పాలని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మండల అధికారులు తెలిపినా మౌనంగా ఉండడం ఏమిటని గ్రామస్తులు వాపోతున్నారు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై అధికారులు తక్షణమే విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉన్నత అధికారులు చూసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు మీడియా ముందు వాపోయారు. ఇలాంటి సంఘటనలు సుండుపల్లి మండలంలో వరుస సంఘటనలతో విద్యాశాఖ కూడా అప్రమత్తమై ఉపాధ్యాయుల పట్ల తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వాపోతున్నారు. రైట్ మునప్ప, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు బుర్రలిదిన్నెపల్లి, ఎంపీపీఎస్ బుర్రలిదిన్నెపల్లి. నేను చదువుకుంటే సార్ పిలిచి టేబుల్ కాడికి పిల్లి వచ్చింటే చదువుతా అంటే బ్యాక్ సైడ్ పట్టుకొని పిసుకుతున్నాడు. నాకు కొట్టేంత కోపం వచ్చింది. అందరూ ఎక్కిరిస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. మళ్ళీ సార్ అని గమ్ముగా అయిపోయినా. నేను మళ్ళీ ఇంటికి వచ్చేసి అమ్మకి చెప్పిన. అమ్మ వచ్చి నాన్నకి చెప్పింది. నాన్న వచ్చి మమ్మల్ని దొడుకొని పోలీస్ స్టేషన్కి పోయినాడు. పోలీసు వాళ్ళతో మాట్లాడి అతన్ని జైల్లో వేయాలని మాట్లాడినాడు నాన్న.
నేను ఇక్కడ బురగదిన్నిపల్లిలో మా పాప చదువుకుంటుంది. మా పల్లె పేరు అక్కంపల్లి గ్రామం. అది మా పాప ఐదో తరగతి నుండి చదువుకుంటుంది. ఆడ 1వ తరగతి నుండి 5వ తరగతి దాకా ఆడే చదువుకుంటుంది. ఏ సార్లు వచ్చినా ఈ మాదిరికి చేయలే. ఇదే ఫస్ట్ టైం జరగడం మా పాపకి. ఆ సార్ ఆడంటే ఆడ చేతులు వేసి ఏదేదో చేస్తున్నాడంట. సార్ మా పాపకి మీరే న్యాయం చేయండి. ఆ బడికి మా సార్ వచ్చి మా పిల్లని బడికి పంపించాం సార్. మాది క్యాస్ట్ పిచ్చుకుంట క్యాస్ట్ అయితే మీది పిచ్చుకుంటే వాళ్ళు ఉండాలరా రాండిట, పిచ్చుకుంటే వాళ్ళు రాండిట అని చెప్పి ఏదేదో మాట్లాడతాడంట సార్. నీ అమ్మ రాయని చెప్పి పిల్లల్ని ఎటంటే అట కొడతాడంట సార్. ఎందుకు కొట్టాలి సార్? ఆ మాదిరిగా పిల్లలకు చదువు చెప్పాలి కానీ ఈ మాదిరి చేయకూడదు సార్. ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళని నమ్మే కదా మా బిడ్డలను వాళ్ళ దగ్గరికి పంపించేది బడికి. లేకుంటే ఎందుకు పంపిస్తామా వాళ్ళ దగ్గరికి? వాళ్ళు బడిలో చెప్పే సార్లే ఈ మాదిరి అంటే ఇంక మా పిల్లల్ని ఆడికి పంపించి చదువు చెప్పించాలా? మేము తినకో ఇల్లు గుడిసో లేకనే వాళ్ళని చదివించుకుంటున్నాము. వాళ్ళు ఈ మాదిరి చేస్తా ఉంటే మేమేం ఏంది